అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. సో ఈరోజు చూసారంటే మనం Realme 7 ఒక అన్బాక్సింగ్ అండ్ ఓవర్వ్యూనే చూడబోతున్నాం. సో మీరు చూడొచ్చు, ఇది వచ్చి Realme 7 ఒక రీటైల్ యూనిట్ అని చెప్పొచ్చు. మనకి రివ్యూ యూనిట్ రాలేదు. నేను Realme వెబ్సైట్ లో కొన్న ఒక రీటైల్ యూనిట్. ప్రైసింగ్ అని చూసారంటే మనకి 18,000 రూపీస్ అని చెప్పి ఎంఆర్పీ వేస్తున్నారు. నేను కొని చూసారంటే 6GB RAM 64GB 15,000 రూపీస్కే కొన్నాను. బాక్స్ గురించి మాట్లాడాలంటే Realme 7 Pro అన్బాక్సింగ్ లో చెప్పినట్టే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఆ సల్మాన్ ఖాన్ ఫోటో వచ్చి నాకు సుత్తంగా నచ్చనే లేదని చెప్పాలి. మీకు నచ్చిందా లేదా అని చెప్పి కింద కమెంట్ చేయండి. దాని తర్వాత వెనకాల పక్క చూస్తే మనకి స్పెసిఫికేషన్స్ అంతా ఇచ్చున్నారు. సోనీ 64 మెగాపిక్సెల్ ఉంది, 5000 mAh బ్యాటరీ ఉంది, 30W డాట్ ఛార్జింగ్ వచ్చి ఇచ్చున్నారు. హీలియో G95 గేమింగ్ ప్రాసెసర్ అని చెప్తున్నారు. 90Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే అని చెప్పి మనకి చెప్తున్నారు. సో ఇప్పుడు వచ్చి మనం సీల్ వచ్చి కట్ చేస్తున్నాం. మీరు చూడొచ్చు మనకి మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి రాస్తున్నారు. సో సీల్ కట్ చేసేసి బాక్స్ లోపల ఏమేమి ఉందని చెప్పి చూద్దాము. సో బాక్స్ లోపల చూసారంటే ఫస్ట్ వచ్చి మనకి ఇంకొక బాక్స్ వచ్చి ఇస్తున్నారు. దీంట్లో వచ్చి హే వెల్కమ్ టు రియల్మీ ఫ్యామిలీ అని చెప్పి రాస్తున్నారు. ప్లస్ మనకు ఒక రియల్మీ బ్రాండింగ్ వచ్చి ఇచ్చున్నారు. సో ఈ బాక్స్ లోపల ఏమేమి ఉంది అని చెప్పి మనం చూద్దాము. ఫస్ట్ చూసారంటే మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ వచ్చి ఇచ్చారు. సో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ మీరు చదవాలంటే చదువుకోవచ్చు. సో ఒక బోరింగ్ అయిన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్సే. సో నేను వచ్చి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ పక్కన పెట్టేస్తాను. మీకు కావాలంటే ఈ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ వచ్చి చదువుకోవచ్చు. సో బాక్స్ లోపల ఫస్ట్ వచ్చి మనకి 2 ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ ఉంది. దాని తర్వాత ఒక సర్టిఫికేట్ అని చెప్పి మనకు చెప్తున్నారు. సో ఈ స్మార్ట్ ఫోన్ చూసారంటే చాలా డ్యూరబుల్ అని చెప్పి చెప్తున్నారు. సో మనం వెయిట్ చేసి చూడాలి. నెక్స్ట్ చూసారంటే మనకి కేస్ వచ్చి ఇస్తున్నారు. సో ఇది వచ్చి ఒక రెగ్యులర్ అయిన ఒక TPU కేస్ అని చెప్పి మనం చెప్పొచ్చు. సో కేస్ క్వాలిటీ చూసారంటే ఒక చీప్ క్వాలిటీ కేసే వచ్చి ఇచ్చున్నారు. బట్ ఫిట్ ఎలా ఉంది అని చెప్పి మనం ఫోన్ ఓపెన్ చేసినాక కేస్ వచ్చి వేసి చూద్దాము. సో ఇప్పుడు వచ్చి మనం కేసుని పక్కన పెట్టేసి బాక్స్ లోపల వేరే ఏమేమి ఉందని చెప్పి చూద్దాము. బాక్స్ లోపల చూసారంటే మనకి Realme 7 వచ్చి వస్తుంది. నేను కొని చూసారంటే 6GB RAM 64GB బ్లూ కలర్ వచ్చి కొన్నాను. సో ఇప్పుడు వచ్చి కవర్ లో నుంచి పీకేసి స్టిక్కర్స్ అంతా మనం వచ్చి తీసేస్తాం. సో చెప్పినట్టు నేను కొనింది రీటైల్ యూనిట్, ఇది వచ్చి రివ్యూ యూనిట్ కాదు. నేను కొనింది బ్లూ కలర్ వచ్చి కొన్నాను. ఫోన్ చూడడం చూసారంటే మనకి Realme 7 Pro లాగానే ఉంది. బట్ నాకు చూసారంటే డిజైన్ వచ్చి నచ్చింది. వెనకాల పక్క చూసారంటే ప్లాస్టిక్ ప్యాకే వచ్చి ఇచ్చున్నారు. బట్ ఒక మంచి క్వాలిటీ ప్లాస్టిక్ యూస్ చేశారు. ఆ చీప్ ఫీలింగ్ వచ్చి రాలేదు. బట్ డిజైన్ చూసారంటే మ్యాట్ ఫినిష్ డిజైన్ వచ్చి నాకు సూపర్ గా నచ్చింది. ఫ్రంట్ లో చూసారంటే మనకి గొరిల్లా గ్లాస్ వచ్చి ఇచ్చున్నారు. సో ఇప్పుడు వచ్చి ఫోన్ ని పక్కన పెట్టేసి బాక్స్ లో వేరే ఏమేమి వచ్చి ఇచ్చారు అని చెప్పి మనం చూద్దాము. నెక్స్ట్ చూసారంటే బాక్స్ లో మనకి 30W ఛార్జర్ వచ్చి ఇచ్చున్నారు. Realme 7 Pro చూసారంటే మనకి 65W వచ్చారు. ఇక్కడ మనకి 30W మాత్రమే ఇచ్చారు. బట్ 30W కూడా మనం 15,000 రూపీస్కి కంప్లైంట్ వచ్చి చేయలేము. నెక్స్ట్ బాక్స్ లో ఏమేమి వచ్చి ఇచ్చారని చెప్పి చూద్దాము. బాక్స్ లో చూసారంటే మనకి ప్రొప్రైటరీ అయిన ఒక USB Type-C కేబుల్ వచ్చి ఇచ్చారు. సో ఈ కేబుల్ ని మీరు ఖచ్చితంగా సేఫ్ గా వచ్చి పెట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చి మనం ఫోన్ ఒక ఓవర్వ్యూ వచ్చి చూద్దాము. సో ఫోన్ వెనకాల నేను చెప్పినట్టు ప్లాస్టిక్ బ్యాక్ ఇచ్చినారు. సో ప్లాస్టిక్ వచ్చి కొంచెం డ్యూరబుల్ అని చెప్పి మనం ఒప్పుకోవాల్సిందే. సో మనం ఇప్పుడు వచ్చి దీనికి కేస్ వచ్చి వేద్దాము. కేస్ వచ్చి చీప్ క్వాలిటీ కేస్ ఇచ్చిన ఫిట్ ఎలా ఉంది అని చెప్పి మనం చూద్దాము. సో కేస్ ఫిట్ వచ్చి మనకి బాగానే ఉంది, టైట్ గానే ఉంది. బట్ కేస్ క్వాలిటీ మాత్రం కొంచెం చీప్ క్వాలిటీ ఇచ్చారు. బట్ ప్లాస్టిక్ ఇచ్చిన వల్ల ఖచ్చితంగా మనం వరి లేదు. సో ప్లాస్టిక్ వచ్చి కొంచెం గ్లాస్ కన్నా డ్యూరబుల్ అని చెప్పాలి. మనకు ఒక హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ వచ్చి ఇచ్చింది. ఇదే ఫస్ట్ బూట్. సో Realme పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పి మనకి చూపిస్తుంది. వెనకాల పక్క మీరు చూడవచ్చు కేసు వచ్చి మనకి కరెక్ట్ గా కూర్చుంది. ఎటువంటి ఒక ప్రాబ్లము లేదని చెప్పాలి. సో ఇప్పుడు వచ్చి ఈ ఫోన్ ని మనం ఫస్ట్ బూట్ వచ్చి చేస్తాము. సో చేసిన వెంటనే నేను వచ్చి ఫోన్ సెట్ చేసేసి వస్తాను. అంతలోపల చూసారంటే మనం వచ్చి ఫోన్ ఒక ఓవర్వ్యూ వచ్చి చూద్దాం. దట్ ఇస్ స్పెసిఫికేషన్స్, దాని తర్వాత బటన్ ప్లేస్మెంట్స్ వచ్చి చూద్దాము. నేను ఫోన్ సెట్ చేసి వస్తాను. బట్ అంతలోపల చూసారంటే మన స్పెసిఫికేషన్స్ చూస్తాము. ఫస్ట్ చూసారంటే బ్యాక్ సైడ్ వచ్చి నేను చెప్పినట్టు మనకి ప్లాస్టిక్ బ్యాక్ ఇచ్చారు. దీంట్లో వచ్చి ఒక కొత్త చిప్ వాడున్నారు. హీలియో G95 చిప్స్ వచ్చి వాడారు. వెనకాల పక్క క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ పోర్ట్రైట్, దాని తర్వాత 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇచ్చున్నారు. 30W డాట్ ఛార్జింగ్ ప్లస్ 5000 mAh బ్యాటరీ వచ్చి మనకి ఇచ్చున్నారు. నెక్స్ట్ చూసారంటే మనకి స్క్రీన్ వచ్చి దీంట్లో 6.5 ఇంచ్ 90Hz LCD ప్యానల్ వచ్చి ఇచ్చారు. దీంట్లో మనకి Realme 7 Pro లో ఇచ్చినట్టు AMOLED లేదు. బట్ AMOLED పైన మనకు వచ్చి 90Hz వచ్చి ఇచ్చున్నారు. సో 90Hz వచ్చి ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు. దాని తర్వాత Realme 7 Pro లో సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. బట్ దీంట్లో చూసారంటే మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఆ పంచోల్ వచ్చి ఇచ్చారని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసారంటే రైట్ హ్యాండ్ సైడ్. సో రైట్ హ్యాండ్ సైడ్ చూసారంటే మనకి పవర్ బటన్ వచ్చి ఉంది. దీంట్లో మనకి ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి ఇచ్చారు. Realme 7 Pro లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. బట్ దీంట్లో చూసారంటే మనకి ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి ఇచ్చారు. సో ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి కొంచెం ఇన్ డిస్ప్లే కన్నా కొంచెం ఫాస్ట్ గానే ఉంటుంది. సో దీంట్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి ఇచ్చారు. నెక్స్ట్ చూసారంటే మనకి
మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి వాల్యూమ్ రాకర్స్ వచ్చింది. సో దట్ ఇస్ వాల్యూమ్ అప్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్ ఉంది. దాని తర్వాత సిమ్ ట్రే వచ్చి ఇచ్చారు. దీంట్లో వచ్చి మనకి 2 నానో సిమ్ వేసుకోవచ్చు, ప్లస్ ఒక మైక్రో ఎస్టీ కార్డ్ స్లాట్ వచ్చి ఉంది. సో మీకు డెడికేటెడ్గా మీరు మైక్రో ఎస్టీ కార్డ్ వచ్చి వేసుకోవచ్చు. మీరు 64 GB కొన్నా మీకు ప్రాబ్లంగా ఉండదు, 128 GB కొన్నా మీకు స్టోరేజ్ వచ్చి ప్రాబ్లంగా ఉండదు. నెక్స్ట్ కింద వేసారంటే హెడ్ ఫోన్ జాక్ ఉంది, 2 సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్స్ మనకి కిందనే ఉంది, USB టైప్ సి పోర్ట్ ఉంది. దాని తర్వాత మనకి స్పీకర్ వచ్చింది. దీంట్లో ఒక స్పీకరే ఉంది, బట్ రియల్మీ సెవెన్ కూడా చూసారంటే మనకి డ్యూయల్ స్పీకర్స్ వచ్చి ఇచ్చున్నారు. నెక్స్ట్ చూసారంటే పైన వచ్చి మనకి ఏమీ లేదు, ఒక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ఏమీ లేదు, అన్ని చూసారంటే మనకి కింద ఇచ్చేసారు. సో పైన వచ్చి చాలా క్లీన్ గా ఉంది. సో ఇప్పుడు వచ్చి మనం ఫోన్ ఒక బటన్ ప్లేస్మెంట్స్ అంతా స్పెసిఫికేషన్స్ చూసాము. ఇప్పుడు వచ్చి సాఫ్ట్వేర్ ఓవర్వ్యూ వచ్చి చూద్దాము. ఫస్ట్ చూసారంటే మనకి 9 Hz డిస్ప్లే ఉండే వల్ల స్క్రీన్ వచ్చి మనకి చాలా స్మూత్ గా ఉంది. AMOLED డిస్ప్లే లేపైనా 90 Hz వచ్చి దానికి కొంచెం ఇది ఇచ్చి మనకి చేస్తానని చెప్పొచ్చు, సబ్స్టిట్యూట్ లాగా. సో 90 Hz వచ్చి మనకి సూపర్ స్మూత్ గా ఉంది, ఎటువంటి ఒక ప్రాబ్లము లేదని చెప్పాలి. ఇప్పుడు వచ్చి మనం సెట్టింగ్స్కి వెళ్తాం. సెట్టింగ్స్కి వెళ్ళేసి అబౌట్ ఫోన్లో దీంట్లో ఏం ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చి ఇచ్చారని చెప్పి మనం చూద్దాము. అబౌట్ ఫోన్లో వచ్చారంటే మనకి ఆండ్రాయిడ్ 10 వచ్చి ఇచ్చారు. ఆల్రెడీ వచ్చారంటే రియల్మీ వాళ్ళు ఆండ్రాయిడ్ 11 వచ్చి రియల్మీ X50 ప్రోలో వచ్చి మనకి టెస్ట్ చేయడానికి వచ్చి స్టార్ట్ చేశారు. త్వరలో వచ్చారంటే దీంట్లో కూడా మన ఆండ్రాయిడ్ 11 బేస్డ్ ఆన్ కలర్ ఓఎస్ వర్షన్ 2 వచ్చి మనం ఎక్స్పెక్ట్ వచ్చి చేయొచ్చు. సో దట్ ఇస్ కలర్ ఓఎస్ కాదు, రియల్మీ యూఐ వచ్చి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చారంటే రియల్మీ యూఐ వర్షన్ 1లో వచ్చి మనకు ఉంది. సో త్వరలో వచ్చారంటే వర్షన్ 2 వచ్చి వస్తుంది. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చి చూపిస్తుంది. సో ఈ వీడియో తీసినాక నేను సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చి చేస్తాను. సో నెక్స్ట్ చూసారంటే మనం ఇప్పుడు డిస్ప్లే సెట్టింగ్స్కి వెళ్తాం. డిస్ప్లే సెట్టింగ్స్లో చూడొచ్చు మనకి డార్క్ మోడ్ వచ్చి ఇచ్చున్నారు. సో డార్క్ మోడ్ వచ్చి దీంట్లో ఎటువంటి ఒక ప్రాబ్లము ఉండదు, బట్ మనకి అదేలాగా చూసారంటే బెనిఫిట్ కూడా ఏమీ లేదని చెప్పాలి. ఏంటంటే AMOLED డిస్ప్లే అంటే బ్యాటరీ డ్రైన్ వచ్చి అవ్వదు, బట్ దీంట్లో వచ్చారంటే AMOLED డిస్ప్లే లేదు, LCD డిస్ప్లే ఉంది. బట్ మీకు డార్క్ మోడ్ కావాలంటే మీరు డార్క్ మోడ్ వచ్చి వాడుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే మనకి రిఫ్రెష్ రేట్ సెట్టింగ్స్ వచ్చింది. సో దీంట్లో మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ఫస్ట్ చూసారంటే వాళ్ళు ఆటో సెలెక్ట్లో పెట్టున్నారు, మీకు కావాలంటే మీరు 90 Hz పెట్టుకోవచ్చు. లేదు బ్యాటరీ కావాలి, ఒక బ్యాలెన్స్ అయిన స్క్రీన్ రేట్ కావాలంటే మీరు ఆటో సెలెక్ట్ వచ్చి చేసుకోవచ్చు. సో మనకి రిఫ్రెష్ రేట్ వచ్చి దీంట్లో 90 Hz ఇచ్చేసారు. సో ఇది ఖచ్చితంగా ఒక సూపర్ అయిన విషయం అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసారంటే బ్యాక్ వెళ్ళేసి బ్యాటరీకి వెళ్తాం. దీంట్లో మనకి 5000 mAh బ్యాటరీ ఇచ్చారు, అవునండి 5000 mAh ఉంది. సో బ్యాటరీ లైఫ్ వచ్చి ఖచ్చితంగా బాగానే ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్లస్ మనకి 30 వాట్ డాట్ ఛార్జింగ్ వచ్చి ఇచ్చారు. దానిలో వచ్చారంటే అడిషనల్ సెట్టింగ్స్లో స్టోరేజ్ వచ్చి చూద్దాము. మనకు ఒక 13 GB వచ్చి యూస్ అయ్యింది 64 GB లో, బట్ స్టోరేజ్ వచ్చి మీకు ప్రాబ్లంగానే ఉండదు. మీకు కావాలంటే 128 కొనుక్కోవచ్చు, లేదంటే 64 GB కొనుక్కోవచ్చు. మీరు మెమరీ కార్డ్ వచ్చి చేసుకోవచ్చు. సో డెడికేటెడ్ అయిన మైక్రో ఎస్టీ కార్డ్ స్లాట్ వచ్చి ఇచ్చారు, అది వచ్చి మీకు ఎటువంటి ఒక ప్రాబ్లమ్ ఉండదని చెప్పాలి. సో ఇప్పుడు చూసారంటే మనం DRM ఇన్ఫోకి వెళ్తాము. DRM ఇన్ఫోలో దీంట్లో L1 సర్టిఫికేషన్ ఉందని చెప్పి చూద్దాము. రియల్మీ 6లో చూసారంటే ఫస్ట్ వచ్చి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రాబ్లమ్ వచ్చింది. సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీడియోస్ వచ్చి ప్లే అవ్వలేదు. దాని తర్వాత మనకి అప్డేట్ ఇచ్చేసి సరి చేస్తారు. దీంట్లో ఆ ప్రాబ్లం లేకపోతే సూపర్గా ఉంటుంది. సో L1 సర్టిఫికేషన్ వచ్చి మనకు ఉంది. సో నెట్ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వచ్చి మనకి 1080pలో వచ్చి ప్లే అవ్వాలి. సో ఫుల్ రివ్యూలో ఖచ్చితంగా నేను టెస్ట్ చేసి వచ్చి చెప్తాను. నెక్స్ట్ చూసారంటే మనకి మాన్యువల్ కెమెరా కాంపాక్టబిలిటీ వచ్చి చూస్తాము. సో దీంట్లో వచ్చి కెమెరా 2 API వచ్చి మనకి ఎనేబుల్ చేశారా లేదా అని చెప్పి మనం చూద్దాము. సో మీరు చూడొచ్చు మనకి కెమెరా 2 API వచ్చి ఎనేబుల్ వచ్చి చేస్తున్నారు. సో గూగుల్ కెమెరా వచ్చి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నేను వచ్చి గూగుల్ కెమెరా టెస్ట్ చేసి హీలియో G95 చిప్సెట్ ఇంకా వచ్చిందా అని చెప్పి తెలియదు, ఎందుకంటే ఇది వచ్చి ఒక కొత్త చిప్సెట్. సో చూద్దాం, నేను టెస్ట్ చేసి గూగుల్ కెమెరా బాగుందో దానికి డెడికేటెడ్ అయిన ఒక వీడియో వచ్చి వేస్తాను. సో మీరు ఇంట్రెస్టెడ్గా అంటే కింద వచ్చి కమెంట్ చేయండి. సో చూద్దాం. నెక్స్ట్ చూసారంటే మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్. దీంట్లో వచ్చి ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి ఇచ్చున్నారు. ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి చాలా ఫాస్ట్గా ఉంది, చాలా అక్యురేట్గా ఉంది. సో ఎటువంటి ఒక ప్రాబ్లం లేదని చెప్పాలి. దీంట్లో కూడా మనకి ఫేస్ అన్లాక్ కూడా ఇచ్చారు, మీరు కావాలంటే వాడుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే కెమెరా వచ్చి మనకి టిపికల్ అయిన ఒక రియల్మీ కెమెరానే ఇచ్చారని చెప్పచ్చు. వెనకాల మనకి కార్డ్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్లో చూసారంటే మనకి ఒక కెమెరానే వచ్చి ఇచ్చున్నారు. సో ఫస్ట్ చూసారంటే మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ మోడ్ ఉంది, దాంతో చూసారంటే 1x మోడ్ ఉంది, బట్ మనకి 5x 10x అని చెప్పి మోడ్ ఇచ్చారు. ఆ మోడ్స్ వచ్చి మీరు వాడొద్దు, ఎందుకంటే అది వచ్చి మనకి డిజిటల్గానే జూమ్ వచ్చి చేస్తుంది. దీంట్లో టెలిఫోటో వచ్చి లేదు. సో డిజిటల్ జూమ్ చేస్తే ఒకలాగా మీ కెమెరా క్వాలిటీనే పాడైపోతుంది. సో మీరు వచ్చి అది వాడుకోవద్దు. నెక్స్ట్ చూసారంటే ఫ్రంట్లో కూడా మనకి సెల్ఫీ కెమెరా ఇచ్చున్నారు, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. సో షట్టర్ లాగ్ ఎటువంటి ఒక లాగ్ లేదు. నెక్స్ట్ చూసారంటే పోర్ట్రేట్ మోడ్, మనకి ఆబ్వియస్లీ ఫ్రంట్ పోర్ట్రేట్ మోడ్ ఇచ్చారు, బ్యాక్ పోర్ట్రేట్ మోడ్ ఇచ్చారు, స్లోమో ఉంది, పానా మోడ్ ఉంది, అవన్నీ మనకి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ చూసారంటే వీడియోలో వచ్చి మనకి సెల్ఫీలో వచ్చి మీరు ఆ వీడియో రెజల్యూషన్ వచ్చి 1080p వరకే తీసుకోవచ్చు. బ్యాక్ కెమెరాలో చూసారంటే మీరు 4K 30 FPS వరకు తీసుకోవచ్చు. బట్ దీంట్లో ఒక ప్రాబ్లం మీరు గమనించారంటే దీంట్లో పోర్ట్రేట్ వీడియో వచ్చి మనకి ఇంక్లూడ్ చేయలేదు. బట్ రియల్మీ 7 Pro అంతా మనకి పోర్ట్రేట్ వీడియో ఉంది. దీంట్లో ఎందుకు పోర్ట్రేట్ వీడియో వచ్చి ఇంక్లూడ్ చేయలేదు నాకు తెలియలేదు. నాకు చూసారంటే రియల్మీ పోర్ట్రేట్ వీడియో వచ్చి చాలా ఇష్టము, వాళ్ళు సూపర్గా
చేస్తారు. బట్ దీంట్లో చూసారంటే మనకి పోర్ట్రేట్ మోడ్ వచ్చి ఇంక్లూడ్ చేయలేదు. నెక్స్ట్ చూసారంటే మనకి నైట్ మోడ్ వచ్చి ఇచ్చిన సెల్ఫీ కెమెరాలో కూడా నైట్ మోడ్ వచ్చా, బట్ పోర్ట్రేట్ వీడియో వచ్చి మనకి ఇంక్లూడ్ చేయలేదు. సో ఇప్పుడు చూసారంటే మేము కొన్ని శాంపుల్స్ అంతా తీసాము. ఆ శాంపుల్స్ అంతా మీరే వచ్చి చూడొచ్చు. సో నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏమని అడిగారంటే ఎందుకో తెలియలేదు, రియల్మీ 7లో కెమెరా వచ్చి చెత్తగా ఉంది. రియల్మీ 6లో కూడా చూసారంటే దీనికన్నా కెమెరా వచ్చి బాగుంది. బట్ రియల్మీ 7లో నాకు తెలిసి ఇంకా వచ్చి ఆప్టిమైజ్ చేయలేదని చెప్పి అనుకున్నాను. సో ఆ అప్డేట్ వచ్చే ముందే ఈ ఫొటోస్ వచ్చి తీసాను. అప్డేట్ వచ్చినాక ఏమైనా ఇంప్రూవ్ అవుతుందని తెలియలేదు. బట్ ఇప్పుడు చూసారంటే కెమెరాస్ వచ్చి అప్ టు ద మార్కే లేదని చెప్పాలి. నేను ఇంత చండాలంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అల్ట్రా వైడ్ అంతా మీరు చూడొచ్చు, సైడ్లో అంతా అట్లనే మనకి నాయిస్ ఎంత సాఫ్ట్గా ఉంది. మెయిన్ కెమెరాలో కూడా చూసారంటే మనకి సుత్తంగా ఆప్టిమైజ్ వచ్చి చేయలేదు. సో దీంట్లో మనకి ఏం అర్థమవుతుందంటే సోనీ కెమెరా మాత్రం వాడితే వచ్చి మనకి సరిపోదు, కరెక్ట్గా సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ చేస్తే మాత్రమే మనకు వచ్చి కెమెరాస్ వచ్చి సూపర్గా ఉంటుంది. రియల్మీ 7 ప్రోలో మనకి కెమెరా సూపర్గా పర్ఫామ్ చేస్తాను. బట్ దీంట్లో చూసారంటే మనకి కెమెరా వచ్చి అంతగా పర్ఫామ్ చేయలేదు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే కొత్త చిప్సెట్ మనకు వచ్చి కరెక్ట్గా ఆప్టిమైజ్ చేయలేదు. బట్ మనకి దాంట్లో చూసారంటే స్నాప్డ్రాగన్ 720G వచ్చి ఆల్రెడీ ఒక రిలీజ్ అయిన చిప్సెట్. సో దానికి వచ్చి సరిగా ఆప్టిమైజ్ వచ్చి చేశారు. సో త్వరలో అప్డేట్స్లో వచ్చి మనకి కొంచెం ఆప్టిమైజ్ చేస్తే చాలా చాలా బాగుంటాయని చెప్పాలి. ఇప్పుడు చూసారంటే కెమెరా వచ్చి రియల్మీ 6 కన్నా చెత్తగా పర్ఫామ్ చేస్తుంది. సెల్ఫీ కెమెరా వచ్చి మనకి ఓకేగా పర్ఫామ్ చేస్తుంది, అంతగా కంప్లైంట్స్ లేదు. బ్యాక్ కెమెరాకి కంపేర్ చేస్తే నాకు తెలిసి సెల్ఫీ కెమెరానే కొంచెం బాగా పర్ఫామ్ చేస్తానని చెప్పి అనుకుంటున్నాను. సో ఫోటో శాంపిల్స్ గురించి మీరేమనుకుంటారో కింద వచ్చి కమెంట్ చేయండి. నెక్స్ట్ చూసారంటే వీడియో. సో ఇది వచ్చి ఒక 4K 30fps వీడియో అయితే ఖచ్చితంగా నేను నమ్మను. డీటెయిల్స్ అంతా లేదు, మనకి ఏదో ఒక 480pలో తీసినట్టు ఉంది. బట్ నేను తీసి చూసారంటే 4Kలో వచ్చి తీసాను. బట్ 4Kలో ఎందుకు వీడియో వచ్చి ఇంత చెత్తగా వస్తుందని చెప్పి నాకు తెలియలేదు. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అని చెప్పి కింద కమెంట్ చేయండి. ఒకవేళ ఇది నా యూనిట్లో ఏమైనా ప్రాబ్లమా లేదంటే రియల్మీ 7 యూజర్స్ ఎవరైనా ఈ వీడియోని చూస్తూ ఉంటే కింద కమెంట్ చేయండి. మీకు కూడా ఇంత చెత్తగానే ఉందా, బట్ ఇదేలాగానే లేదంటే నాకు మాత్రం ఇట్లా ఉందా అని చెప్పి కింద కమెంట్ చేయండి. నాకు చూసారంటే వీడియో వచ్చి సుత్తంగా నచ్చలేదు. సో అప్డేట్స్లో వచ్చి సరి చేయాలి. నెక్స్ట్ చూసారంటే సెల్ఫీ వీడియో వచ్చి మనకి ఇది 1080pనే బ్యాక్ కెమెరాలో 4K వీడియో వచ్చి తీస్తాము. 4K వీడియో కన్నా 1080p వీడియో కొంచెం బాగుందంటే ఖచ్చితంగా నాకే నమ్మబుద్ధి కావటం లేదు. సో మనకి అప్డేట్లో ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఇంప్రెషన్స్ వచ్చి చాలా చాలా చెత్తగా ఉందని చెప్పి నా ఎక్స్పీరియన్స్. సో మీకు వచ్చి ఇది నచ్చిందా లేదా అని చెప్పి కింద వచ్చి కమెంట్ చేయండి. సో ఈ వీడియోకి వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి. ఈ ఫోన్ని ఏ ఫోన్స్తో కంపేర్ చేయాలో కింద కమెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది. Let it go, make my body go. Take our bodies high.